అదేంటి కౌశల్, 2 సంవత్సరాల నుండి మనం రిలేషన్‌లో ఉన్నాం. త్వరలో పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నాం కదా! ఇప్పుడు నువ్విలా మాట్లాడితే ఎలా? అడిగింది లిల్లీ. పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నామా? చూడు, లవ్, డేటింగ్ అని ప్రపోజ్ చేసింది నువ్వే. మనిద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు మ్యాచ్ అవుతున్నాయని నేను కూడా ఈ రిలేషన్ కంటిన్యూ చేశాను. పెళ్లి గురించి నేనెప్పుడూ ప్రస్తావించలేదు. నీ అంతట నువ్వేదేదో ఊహించుకొని ఇప్పుడు నింద నా మీద వేస్తావేంటి? చిన్నప్పటి నుండి నేను మా అమ్మ మాట జవదాటలేదు. నా పెళ్లి విషయంలో చివరి నిర్ణయం తనదే అని తనకి నేనెప్పుడో మాటిచ్చాను. ఇప్పుడు తను నా కోసం ఓ అమ్మాయిని చూసింది. నాకు కనీసం ఫోటో కూడా పంపలేదు. ఎందుకో తెలుసా? నేను కాదననని తనకంత నమ్మకం. నా విషయంలో మా అమ్మ కోరుకున్నదే జరుగుతుంది. ఇది ఫైనల్, అంతే. పిచ్చిదానిలా కనిపిస్తున్నాను కదా నీకు నేను? చాలా సింపుల్గా ఈ రిలేషన్ మొదలవడానికి కారణం నేనే అని నా మీద తోసేసి నీకు నాతో ఏ సంబంధం లేనట్టుగా మాట్లాడుతున్నావు కదా. సరే, కాలం ఎవ్వరిని వదిలిపెట్టదు. నా మనసుకింత గాయం చేసినందుకు ఫలితం నీకు తప్పకుండా దక్కుతుందిలే అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది లిల్లీ. తన మాటల్ని కౌశల్ అంత సీరియస్గా తీసుకోలేదు. తల్లి మాట ప్రకారం ఊరు బయలుదేరాడు. 4 రోజుల్లో పెళ్లి. ఇల్లంతా కోలాహలంగా ఉంది. అతను గుమ్మంలోకి అడుగు పెట్టగానే వసంత మొహంలో సంతోషం వెల్లివిరిసింది. నాన్న కౌశి, వచ్చేసావా? నీ పెళ్లికి నువ్వే ఆలస్యంగా వచ్చినట్లుంది. ఓ 10 రోజుల ముందైనా వస్తే బాగుండేదిరా. అన్ని రోజులు సెలవు దొరకదు కదమ్మా. అవునులే. సరే, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చావు కదా, స్నానం చేసి కాస్త విశ్రాంతి తీసుకో. భోజనం నేను తీసుకొస్తాను నీకోసం. అలా కాసేపు తల్లి కొడుకులు మాట్లాడుకున్నారు. ఇంట్లో ఉన్న చుట్టాలు తలో మాట పలకరించారు. పెళ్లి హడావిడిలో 4 రోజులు తెలియకుండానే గడిచిపోయాయి. ఇంకో 4 గంటల్లో పెళ్ళనగా బంధుమిత్ర పరివారంతో 2 బస్సులు రెంటుకు మాట్లాడుకొని అంతా కలిసి మాలవిక వాళ్ళ ఊరు చేరుకున్నారు. ఆ ఊరు చాలా మారుమూలన ఉంది. ఊరంతా కలిపి 50 ఇళ్ళు కూడా లేవు. ఏంటమ్మా, ఈ ఊర్లో పెద్దగా జనమే లేరు. ఇంత మారుమూల ఊరి నుండి సంబంధం ఎలా వచ్చింది? ఇది మా అమ్మ పుట్టిన ఊరు. నా బాల్యంలో చాలా రోజులు ఇక్కడే గడిచాయి. ఇక్కడున్న వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే. 3 నెలల క్రితం ఓ పెళ్లికి ఈ ఊరు వచ్చినప్పుడు పీటల మీదే ఆ పెళ్లి కొడుకు కట్నం డబ్బులు తక్కువయ్యాయని మాలవికని కాదని వెళ్ళిపోయాడు. అది తట్టుకోలేక ఆమె తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వాళ్ళ పరిస్థితి చూసి జాలిపడి మాలవికను నా ఇంటి కోడలిగా తీసుకెళ్తానని అతనికి మాటిచ్చాను. తన తల్లి ఔన్నత్యానికి కౌశల్ ఎంతో గర్వపడ్డాడు. మొత్తానికి విడిదిల్లు వచ్చేసింది. కాసేపటి తర్వాత పెళ్లి మండపంలో మొదటిసారి మాలవికను చూశాడు కౌశల్. ఆమెను చూడగానే ఆ నిమిషమే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలనేంత కోపం వచ్చింది అతనికి. ఏంటి, పెళ్లి కూతురు ఇంత లావుగా ఉంది? పట్నంలో సాఫ్ట్వేర్ జాబ్ చేసే నా పక్కన ఇలాంటి అమ్మాయి భార్యగా ఉంటే అందరూ నన్ను చూసి నవ్వుతారేమో. ఆ పెళ్లి కొడుకు కూడా అందుకే దీన్ని వదిలేసి పారిపోయి ఉంటాడు. అమ్మేంటి ఇలా చేసింది? ఛ, అమ్మ మాటకి కట్టుబడాలని అనవసరంగా కమిట్ అయ్యాను. నా కర్మ, పీటల మీద నుండి వెళ్ళిపోలేను కదా అనుకుని చిరగ్గానే తప్పక ఆమె మెడలో తాళి కట్టాడు. పెళ్లి తంతంతా పూర్తయిపోయింది. అత్తవారింటికి వెళ్ళిన 2 రోజులకి భర్తతో మాట్లాడే అవకాశం దొరికింది మాళవికకి. వేడిగా కాఫీ తీసుకెళ్ళి ప్రేమగా అందించింది. ఎలా ఉందండి? ఆత్రంగా అడిగింది, ఏదో వంకతో భర్తని పలకరించాలని. నీలాగా చూడగానే భయపడేలా ఏమీ లేదులే, బాగానే ఉంది అన్నాడతను. భర్త నుండి అలాంటి సమాధానం, అతనికి ఆమె పట్ల అలాంటి అభిప్రాయం ఉంటుందని ఆమె అంచనా వేయలేదు. అతని స్పందనకి నోట మాట రాక కళ్ళ నిండా నీళ్లు నిండిపోయాయి. కాసేపటికి మీకు మన పెళ్ళి ఇష్టం లేదా అంటూ దీనంగా అడిగింది. నా దరిద్రం కాకపోతే నీ ఫోటో కూడా చూడకుండా పెళ్లి కొప్పుకున్నాను. అమ్మ మీద అంత నమ్మకం. కానీ మా అమ్మ నా కోసం నీలాంటి అమ్మాయిని వెతుకుతుందని తెలుసుంటే ఇంటికే వచ్చేవాడిని కాదు. పెళ్లి మండపంలో ఓ పెళ్లి కొడుకు పారిపోయాడంట కదా నిన్ను చేసుకోనని. నాకు కూడా మండపంలో అలాగే అనిపించింది. నువ్వు వీలైనంత తక్కువగా నా కళ్ళకు కనిపిస్తే మంచిది. అసలు ఏంటండి సమస్య? ఏ, నిన్ను నువ్వు అద్దంలో చూసుకోవా? మీడియం సైజ్ షర్ట్ వేసుకునే నాకు, 4XL డ్రెస్ వేసుకునే నీకు జంట కట్టాలని మా అమ్మకి ఎలా అనిపించిందో. అసలు ఏం తింటావు నువ్వు?
అంటూ అతను ప్రశ్నించేసరికి ఇక జవాబు చెప్పడానికి మాటలు లేక అక్కడి నుంచి వెనుదిరిగి వంటగదిలోకి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంది. తల్లి ముందు అంతా బాగానే ఉన్నట్టుగా నటిస్తూ గదిలో మాత్రం భార్యని నేల మీద పడుకోబెట్టేవాడు కౌశల్. వారం రోజులు గడిచాయి. తన బట్టలు సర్దుకొని, అమ్మా, నా సెలవులు పూర్తయిపోయాయి, ఇక నేను బయలుదేరాలి. అదేంట్రా ఒక్కడివే వెళ్తానంటావు? నీ భార్యని తీసుకెళ్ళాలి కదా. అంటే ఇన్నాళ్ళు స్నేహితులతో కలిసి రూమ్లో ఉంటున్నా కదా, మా ఇద్దరి కోసం సపరేట్గా ఫ్లాట్ చూడాలి. సమయం పడుతుందమ్మా, అప్పటి వరకు తనని ఇక్కడే ఉండనివ్వు. అది కూడా నిజమేలే. ఏమ్మా మాళవిక, నువ్వేమంటావు? ఆయన ఇష్టం అత్తయ్య. అలా కౌశల్ అక్కడి నుంచి సిటీకి వచ్చేస్తాడు. మాలవికకి ఏం చేయాలో పాలుపోక ప్రశ్నార్థకంలో పడిపోయింది. అత్తగారికి విషయం చెప్తే తల్లి కొడుకుల మధ్య గొడవలు వస్తాయేమోనని మౌనంగా ఊరుకుంది. ఒక్కసారైనా భర్త ఫోన్ చేస్తే మాట్లాడదామని ప్రతిరోజు ఎదురు చూసేది. కానీ కౌశల్ నుండి ఒక్క ఫోన్ కూడా వచ్చేది కాదు. కేవలం తల్లికి ఫోన్ చేసి మాట్లాడి పెట్టేసేవాడు. ఆ బండదానికంటే లిల్లీ చాలా రకాలుగా బెటర్. పెళ్లి చేసుకుందామని తను అన్నప్పుడు నేను ఆలోచిస్తే బాగుండేది. కోపంతో శాపనార్థాలు పెట్టింది కదా, దాని నాలుక మీద మచ్చలున్నట్టున్నాయి. అందుకే మనశ్శాంతిని ఇవ్వని పెళ్లి జరిగింది నాకు. ఒకసారి వెళ్ళి కలుద్దామా? తిడుతుందేమో. తిడితే తిట్టిందిలే, కలుద్దాం. తను పక్కనుంటే మనసుకి కాస్త ప్రశాంతంగా ఉంటుంది అనుకొని లిల్లీని కలిశాడతను. ఏంటి ఇలా వచ్చావు? సారీ లిల్లీ, నువ్వంటే ఇష్టం లేక ఆ రోజు అలా మాట్లాడలేదు. అమ్మని బాధ పెట్టకూడదని నా ఉద్దేశం అంతే. మన మధ్య మంచి బాండింగ్ ఉంది. ఒకరి మనసు మరొకరికి తెలుసు. సడన్గా నువ్వు పక్కన లేకపోతే మనసంతా అశాంతిగా ఉంది. అదేంటి, నీకు పెళ్ళైంది కదా, నీ భార్య నీతో రాలేదా? మీరిద్దరూ కలిసి ఉండడం లేదా? నాకు అసలు ఆ పెళ్ళే ఇష్టం లేదు లిల్లీ. ఇంట్లో వాళ్ళ కోసం తన మెడలో తాళి కట్టాను, కానీ తనని తాకను కూడా లేదు తెలుసా. కళ్ళు మూసినా తెరిచినా నువ్వే గుర్తొస్తున్నావు. అందుకే ఏదో వంక పెట్టి తనని ఇంట్లోనే ఉంచేసి వచ్చాను. అతని మాటలకి లిల్లీ మనసు కరిగిపోయింది. నేను ముందే చెప్పాను కదా కౌశి, పెళ్లి చేసుకుందామంటే నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు నీకు మరొకరితో పెళ్ళయ్యాక మన ఇద్దరి మధ్య ప్రేమ ఉండడం వల్ల ఉపయోగం ఏముంది చెప్పు? ఏమో, నాకు అదంతా తెలియదు. నాకు నువ్వే కావాలి. సర్లే, బాధపడకు, ఏదో పరిష్కారం చూద్దాం. అలా కౌశల్ మాయ మాటలు చెప్పి లిల్లీ ప్రేమను మళ్ళీ సంపాదించాడు. ఇటు పక్క వసంత కోడలితో, ఇలా ఎన్ని రోజులని ఖాళీగా ఉంటావమ్మా? నీకు బోర్ కొట్టడం లేదా? ఏం చేయనత్తయ్య, ఉన్నది ఇద్దరమే. ఇంట్లో ఇంటి పని పెద్దగా ఏముంటుంది రోజంతా చేయడానికి. పోనీ ఏదైనా ఉద్యోగం చూసుకోమంటారా? నీ భర్త బాగానే సంపాదిస్తున్నాడు కదా, మరి ఇంకా పనులేముంటాయి అత్తయ్య? అది కాదమ్మా, కౌశల్కి ఉద్యోగం రాకముందు నేను పక్క ఊర్లో ఉన్న అమ్మవారి గుడిలో అభిషేకం చేయించాను. వాడికి మంచి ఉద్యోగం వస్తే 108 రోజులు ప్రతిరోజు కాలినడకన గుడికి వచ్చి చెట్టు కిందున్న అమ్మవారి విగ్రహానికి 21 బిందెలతో అభిషేకం చేస్తానని మొక్కుకున్నాను. కానీ ఈ వయసులో ఆ మొక్కు తీర్చడం నా వల్ల కాలేదు. నువ్వు వాడి భార్యవి, వాడి కోసం మొక్కు తీర్చుకునే అర్హత నీకుంటుంది. ఈ అత్తగారి కోసం ఆ మొక్కు తీర్చగలవా తల్లి? అంటూ వసంత ప్రశ్నించేసరికి, ఆయన అసలు నన్ను భార్యగానే చూడడం లేదు, నాతో మాట్లాడను కూడా మాట్లాడట్లేదు. ఈ బంధం కొనసాగుతుందన్న నమ్మకమే నాకు లేదు. కానీ తిరిగి ఊరెళ్తే నాన్నేమైపోతాడు? ఇందులో మీ తప్పేం లేదు. మీరు నాకు మంచి జీవితం ఇవ్వాలనుకున్నారు. మీకోసం ఏం చేసినా తక్కువే అని మనసులో అనుకొని సరే అంటూ తన సమ్మతి తెలియజేస్తుంది అత్తగారికి. రోజు ఉదయం 8 గంటల లోపు అత్తగారికి తినడానికి అల్పాహారం సిద్ధం చేసేసి ఇంట్లో దేవుడి పటాలకి దండం పెట్టుకొని అక్కడి నుండి పక్క ఊర్లో ఉన్న అమ్మవారి గుడికి నడిచి వెళ్ళేది. 6 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్ళడం ఒక సవాలుగా అనిపించేది ఆమెకు. మొదటి రోజు చాలా అవస్థపడింది. గుడికి చేరుకోగానే ఓ అరగంట సేపు గుళ్ళో మౌనంగా కూర్చుంది. తన అలసటని దించుకుంది. ఆ తర్వాత కోనేటి నుండి 21 బిందెల నీరు తీసుకువచ్చి చెట్టు కింద ఉన్న అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేసింది. మళ్ళీ కాసేపు విశ్రాంతి తీసుకొని ఆటోలో ఇంటికి వెళ్ళింది. ఏంటమ్మా, ఆటోలో వచ్చావా? అవునత్తయ్య, మీరు గుడికి వెళ్ళేటప్పుడు నడవాలని చెప్పారు, కానీ వచ్చేటప్పుడు అవసరం లేదు కదా.
అయ్యో, అవసరం లేదు తల్లి. అయినా ఈ ఎండలో నువ్వెలా నడుస్తావు? ఉదయం అంటే కాస్త చల్లగా ఉంటుంది కాబట్టి పర్వాలేదు. ఇంత బరువైన శరీరంతో అంత దూరం నడవడం నాకు చాలా కష్టంగా అనిపించింది అత్తయ్య. అవునా? పోనీ మొక్కు నేనే తీర్చుకుంటానులే మరి. అయ్యో వద్దత్తయ్య, నేను తీరుస్తానని అనుకున్నాను కదా, నేనే తీరుస్తాను. ఎంత కష్టమైనా భరిస్తాను అంది మాళవిక. ఆ రోజు నుండి ప్రతిరోజు పరకడుపున ఆమె ఆయాసపడుతూనే అంత దూరం నడిచి వెళ్ళి గుడిలో అమ్మవారికి అభిషేకం చేసేది. తిరిగి ఇంటికి వచ్చాక భోజనం చేసేది. అలా రోజులు గడుస్తున్నాయి. మరోపక్క కౌశల్ కనీసం మాళవిక గురించి ఆలోచించడం లేదు. తన ఉద్యోగం తను చేసుకోవడం, మధ్యలో కాసేపు లిల్లీతో మాట్లాడుతూ కాలక్షేపం చేయడం, అలా చేస్తూ రోజులు గడుపుతున్నాడు. రోజులు గడుస్తున్న కొద్దీ తన శరీరంలో మార్పు రావడం గమనించింది మాళవిక. ఏంటి, నేను బరువు తగ్గుతున్నానా? ఇంటి దగ్గర చాలాసార్లు వ్యాయామం చేశాను కదా, ఎప్పుడూ 1 కేజీ కూడా తగ్గలేదు. ఇప్పుడు కేవలం నడక వల్ల తగ్గుతున్నానా? ఇది నిజమా, నాకు అలా అనిపిస్తుందా? ఏమోలే, చూద్దాం అనుకుని యథావిధిగా ప్రతిరోజు అభిషేకానికి వెళ్ళేది. అత్తగారు చెప్పినట్టు 108 రోజులు పూర్తి చేసింది. ఆమె తిరిగి వచ్చేసరికి వసంత బరువు కెలిచే ఒక మిషన్ ఇంటికి తీసుకొచ్చింది. కోడలు వచ్చిన కాసేపటికి ఆమెకు భోజనం పెట్టి కాసేపు విశ్రాంతి తీసుకున్నాక, అమ్మా మాళవిక, ఇలా రామ్మా. ఏంటత్తయ్య? ఒకసారి ఈ మిషన్ మీద నిల్చోమ్మా. ఇదెక్కడిదత్తయ్య? నేనే కొన్నాను, నిలబడొకసారి అంది. మాళవిక బరువు చూసింది వసంత. 65 కేజీలు. ఏంటి, 65 కేజీలా? ఈ మిషన్ పని చేయట్లేనట్టుంది అత్తయ్య, అనవసరంగా తెచ్చారు. నీకలా ఎందుకు అనిపిస్తుంది కోడలా? నా బరువు 85 కేజీలు అత్తయ్య. అది మీ పెళ్లికి ముందు అయ్యి ఉండొచ్చు. అయినా నీ బరువు తగ్గుతున్న విషయం నువ్వు గమనించడం లేదా? నిజమేనా అత్తయ్య? నేనెక్కడ తగ్గుతానులే అనుకుంటున్నా, మీకు కూడా అలా అనిపిస్తోందా? పిచ్చిదానా, ఆ మాత్రం కూడా అర్థం కాదా? 20 కేజీలు బరువు తగ్గావు నువ్వు. అవును, నువ్వు బరువు తగ్గాలని నీ చేత మొక్కు పేరుతో నడిపించాను, బరువులు మోయించాను. సాయంత్రం పూట తాజా పండ్లను కట్ చేసి సీరియల్ చూస్తూ నువ్వు తినేలా చేశాను. దాంతో రాత్రులు భోజనం తక్కువ తినేదానివి. అవునత్తయ్య, మీరు చెప్తుంటే ఇప్పుడు అనిపిస్తోంది, ఏదో మార్పు వచ్చిందని. రోజు అనుకునేదాన్ని కూడా నేను. ఆ మాత్రం గమనించనంత పరధ్యానమేంటి నీకు? ఇంకేమేంటుంది, కట్టుకున్నవాడు పట్టించుకోవట్లేదన్న బాధ, ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఏం ఆలోచిస్తున్నావు? కౌశల్ గురించేనా? అవును. ఇక నువ్వు ఆలోచిస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు. రేపు మనం పట్నం వెళ్దాం. అమ్మో వద్దు, నీ మొహం. రేపు మనం పట్నం వెళ్తున్నాం అంతే. అలా మరుసటి రోజు అత్తా కోడలిద్దరూ పట్నం బయలుదేరారు. అక్కడ కౌశల్ని కలుసుకున్నారు. అమ్మా, ఎవరి అమ్మాయి? ఏమిట్రా, పెళ్ళాన్ని కూడా గుర్తుపట్టలేకపోతున్నావా? కళ్ళకి కళ్ళకలక వచ్చిందా ఏమిటి? వాట్, మాళవిక, ఇలా మారిపోయావేంటి? బాలేదా అండి? పర్వాలేదు, బాగున్నావు. ఇక ముందు ఇంకా బాగుంటుంది. ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకని బరువు తగ్గే వ్యాయామాలు చేస్తోంది. మా ఆయన పక్కన నేను అందంగా కనిపించాలి కదా, అందుకే అంటోంది అడిగితే. అవునా? గుడ్. 4 నెలల్లో ఇంత మార్పు వచ్చిందంటే ఇంకో 4 నెలల్లో చాలా అందంగా కనిపిస్తావు నువ్వు. భర్త మాటలకి ఆమె నవ్వి నవ్వనట్టు ఒక నవ్వు విసిరింది. వసంత అక్కడే 4 రోజులుండి మంచి ఫ్లాట్ చూసి కోడల్ని కొడుకు దగ్గరే వదిలేసి తిరిగి ఊరు వచ్చింది. భార్య రావడంతో లిల్లీని ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నాడు కౌశల్. ఏంటి, నీ భార్య సిటీకి వచ్చిందా? అవును, మన గురించి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఒకసారేమో నువ్వంటేనే ఇష్టం అంటావు, ఓసారి పెళ్ళని భార్య అని దూరంగా ఉండమని అంటావు. ఆడుకుంటున్నావా నాతో? ఛీ, రెండోసారి కూడా నిన్ను నమ్మడం నాదే తప్పు. ఇంకోసారి నీ దగ్గర నుండి నాకు ఫోన్ వచ్చినా పోలీసులకి కంప్లైంట్ చేస్తాను, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి లిల్లీ అతనికి దూరంగా ఉండిపోయింది. కౌశల్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మాళవిక రోజు అలవాటు ప్రకారం పక్కనే ఉన్న పార్క్కి వాకింగ్కి వెళ్ళేది. అలా ఓ 2 నెలలు గడిచేసరికి ఆమె బరువు 55 కేజీలకు తగ్గింది. చూడ్డానికి అందంగా కనిపించేది. దాంతో భార్య వైపు ఆకర్షితుడయ్యాడతను. మాళవిక, ఆ రోజు నువ్వు లావుగా ఉన్నావని నిన్ను అవమానించాననే కదా
పట్టుబట్టి ఇలా బరువు తగ్గి నువ్వు కూడా అందంగా ఉంటావని చూపించాలనుకున్నావు? లేదండి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. బహుశా అత్తయ్య గారు మీరు నన్నన్న మాటలు విన్నారేమో అని నాకు అనిపిస్తుంది. మీ భార్య మీకు నచ్చినట్లుండాలని ఆవిడ మొక్కు పేరుతో నేను బరువు తగ్గే పరిస్థితిని సృష్టించారు. మీరు నాకు నేరుగా చెప్పుండొచ్చు, నువ్వు బరువు తగ్గితే అందంగా కనిపిస్తావు, నాకు కూడా అమ్మాయిలు నాజుగ్గా ఉంటే ఇష్టమని. మీరు శాంతంగా చెప్పుంటే అప్పుడే నేను ప్రయత్నం చేసి ఉండేదాన్ని. ఆ రోజు మీరు మాట్లాడిన మాటల వల్ల మీరు నన్ను ఎప్పటికీ భార్యగా ఒప్పుకోరని నాకు అనిపించింది. పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆడవాళ్ళు సహజంగానే లావయ్యే అవకాశాలున్నాయి. అలాంటి పరిస్థితి వచ్చుంటే ఏం చేసేవారండి? అప్పుడు విడాకులు ఇచ్చేవాళ్ళా? మనుషుల్ని ప్రేమతో మార్చుకోవాలి కానీ కారణాలు చూపించి పారిపోయే మనస్తత్వం నా భర్తకి ఉండడం నాకు ఇప్పటికీ బాధగానే ఉంది. భార్య అందంగా ఉండాలని కోరుకోవడం తప్పేమీ కాదు. కానీ తను కూడా ఓ మనిషి, తనకంటూ ఆత్మగౌరవం ఉంటుందని మర్చిపోవడం తప్పు. ఇంత చదువుకున్నారే, ఏం లాభం చెప్పండి? ఓ అవకాశవాదిలా మిగిలిపోయారు. ఏమంటున్నావు నువ్వు? మీరు లిల్లీ అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న విషయం నాకు తెలుసండి. ఇక్కడికి వచ్చిన 2వ రోజే నేను మీ ఫోన్లో చూశాను. కానీ ఎందుకు ప్రశ్నించలేదంటే, నేను ఒక సాదాసీదా అమ్మాయిని. భర్తను ఎదిరించి వదిలేసి స్వతంత్రంగా నిలబడాలని వెళ్ళిపోయే ధైర్యం, అవకాశం అందరికీ ఉండవు. నాకు ఆ ఉద్దేశం కూడా లేదు. ఎప్పుడో ఒకప్పుడు నా జీవితం అందంగా మారుతుందని ఆశపడే ఒక సగటు అమ్మాయిని నేను. అందుకే ఎదురు చూడ్డానికే నిర్ణయించుకున్నాను. మీలో నిజమైన మార్పు వచ్చిన రోజు చాలా సంతోషిస్తానండి. మారినట్టు నటిస్తే మాత్రం సంతోషంగా ఉండలేను. భార్య మాటలు విన్నాక ఆ రోజు అతను సాయంత్రం పూట మేడ మీద ఒంటరిగా కూర్చొని ఆలోచింపసాగాడు. లోపం నా వ్యక్తిత్వంలోనే ఉందని మాలవిక చాలా స్పష్టంగా, సౌమ్యంగా చెప్పింది. తను నచ్చలేదనిపించగానే ఇక్కడికి వచ్చి లిల్లీని కలిసి తన భావనలతో ఆడుకున్నానా? నిజమేనేమో. నాకు తన మీద నిజమైన ప్రేమ లేదు. కానీ లిల్లీ నన్ను మనస్ఫూర్తిగానే ప్రేమించింది. తన ప్రేమను నేను గౌరవించలేదు. రెండోసారి కూడా మోసమే చేశాను. మాలవికను కాదని లిల్లీ కోసం నేను తిరిగి వెళ్ళలేను. కానీ కనీసం తనకి క్షమాపణలైనా చెప్పాలి అనుకుని ఆమెకు ఫోన్ చేశాడు. కౌశల్, నాకు ఫోన్ చేయొద్దని, నాతో మాట్లాడొద్దని నీకు చెప్పాను కదా. నేను నీ ఫీలింగ్స్తో ఆడుకున్నాను లిల్లీ. అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాలని ఫోన్ చేశాను. అయితే ఇది 3వసారి అవుతుంది నువ్వు నన్ను మోసం చేసే ప్రయత్నం చేయడం. లేదు లిల్లీ, నిజంగానే క్షమాపణలు చెప్పడానికే ఫోన్ చేశాను. నా భార్య మాటలు విన్న తర్వాత నిజంగానే నేను దిగజారి ప్రవర్తించానని అర్థమైంది. తన విషయంలో చేసిన తప్పుకి తనకి క్షమాపణలు చెప్పడం కంటే ముందు నీ క్షమాపణలు పొందాల్సిన అవసరం నాకు ఎంతైనా ఉందనిపించింది. నా జీవితాన్ని, నా జీవితంలో చోటుని నేనెప్పటికీ నీకు ఇవ్వలేను. కానీ నిన్ను బాధ పెట్టినందుకు క్షమించమని కోరడం నా ధర్మం అనిపించింది. మొదటిసారి నీ మాటల్లో నాకు నిజాయితీ కనిపిస్తుంది కౌశి. నీ మీదున్న పిచ్చి ప్రేమ కారణంగా నీకు పెళ్ళైందని తెలిసి కూడా నీ భార్య గురించి ఆలోచించకుండా నీతో ప్రేమని కొనసాగించడం నాది కూడా తప్పే. ఆ తప్పుని నేను కూడా సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. నీలో నిజంగా మార్పు వచ్చినందుకు నాకు చాలా సంతోషం. నాకు మిగిలిన బాధని నువ్వు నీ భార్యకి మిగల్చొద్దు. తనకి నీ నుండి అన్ని సంతోషాల్ని పొందే హక్కుంది. నీ భార్యతో కలిసి సంతోషంగా ఉండు. అలాగే నీ క్షమాపణని కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ అని చెప్పి లిల్లీ ఫోన్ పెట్టేసింది. భర్త లిల్లీతో ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ మాళవిక వింటుంది. అతను వెనక్కి తిరిగి చూసేసరికి ఆమె కనబడడంతో కంగారు పడ్డాడు కౌశల్. మాళవిక, అది నేను లిల్లీకి ఎందుకు ఫోన్ చేశానంటే, నేనంతా విన్నానండి. ఈ మార్పు మీలో రావాలనే కదా ఇన్నాళ్లుగా నేను కోటి దేవుళ్లకు మొక్కుకున్నాను. మీరు చేసిన ప్రతి తప్పుని మీరు అర్థం చేసుకున్నారు. నాకిది చాలు. నన్ను క్షమించు మాళవిక. మన మధ్య ఉన్న బంధాన్ని ఖాతరు చేయకుండా నిన్ను చాలా బాధ పెట్టాను. ఇక మీదట అలాంటి పరిస్థితులు రావు. నువ్వు మళ్ళీ లావైనా నాకే సమస్య లేదు అని అతను అనడంతో మాళవిక గట్టిగా నవ్వుతుంది. చాలా ఆపండి. ఇంత కష్టపడి బరువు తగ్గింది నా భర్త కళ్ళకు అందంగా కనబడాలని. మీ మీదున్న కోపంతోనో పౌరుషంతోనో కాదు. నీ మనసు నాకు అర్థమైంది మాళవిక. ఇక నుంచి మనం ఇద్దరం కాదు, ఒక్కరమే అంటూ భార్య పట్ల తన సమ్మతిని, ప్రేమను తెలియజెప్పాడు కౌశల్.
భర్తలో వచ్చిన మార్పుకి తన జీవితం చక్కబడ్డందుకు మాళవిక ఎంతో సంతోషించింది. ఆ తర్వాత నుండి వాళ్ళిద్దరూ ఒక అన్యోన్యమైన జంటగా కలిసిమెలిసి సంతోషంగా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మీకు కూడా ఇలాంటి కార్టూన్ స్టోరీస్ అంటే ఇష్టమా? అయితే హారికా టోన్స్ పేరుతో మన కొత్త ఛానల్ని ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించండి.